ఈ రకంగా ప్రజలకు మెజర్మెంట్ చేయటము. రెండోది ఒకటి చెప్తున్నాను, రీసెంట్ జరిగింది ఒక ఇష్యూ జరుగుతున్నా. పెద్దలు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారు షర్మిలారెడ్డి గారు అంటున్నారు. ఓకే, షర్మిలాని కృష్ణ రెడ్డి అంటే బిందు అంటారు, మళ్ళీ ఏమో అర్థం కాదు వాళ్ళ పేర్లు కూడా. జైపూర్ లో మ్యారేజ్ చేసుకున్నారు, తప్పులేదండి. వాళ్ళ కుటుంబం మ్యారేజ్ చేసుకున్నారు, తప్పులేదు. ఎవరు వాళ్ళ అనిల్ అనే వాళ్ళ భర్త ఆయన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయింది. నేనేమంటున్నాంటే ఓకే, అక్కడ ఏదో దాని మీద ఒక అరగంట ఇచ్చిన మెసేజ్. ఎందుకు అంత మా మతం మీద అంతా? ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం, వాళ్ళ కుటుంబాలు, 2 కుటుంబాలు, మాకేం సంబంధం అండి? చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంది ఆ బిందెలలో ఏదో ఆ ఉంగరం వేయడము తీయడము, ఏదో పసుపు హల్దీ ఫంక్షన్ అని ఏదో చేసుకున్నారు. ఈ మీడియా అంతా ఏం చేసింది, షర్మిల గారి కొడుకు పెళ్లి హిందూ సాంప్రదాయం జరిగింది అని. దానికి ఆమె ఏదో మొత్తం పాపాలు చేసినట్టు ఒక మీడియాలో లైవ్ లో పెట్టి, పసుపు అంటే మేము అది కాదు, పసుపు అంటే యాంటీబయాటిక్, నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు, ఎందుకు మా ధర్మం గురించి అపహాసం చేస్తారు? ఇట్లాంటి పద్ధతులు ఉన్నతమైన స్థానాల వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఫాస్టర్లు, ఉషా కిరణ్ లాంటి జర అవగాహన ఉన్న వాళ్ళు కొద్దిగా గమనించండి. దిస్ ఈజ్ యువర్ ఫోర్ ఫాదర్స్ రిలీజన్, ఇది మీది. రెండోది ఏంటంటే ఇబ్బందికరమైన మాటలు చాలా. రాకేష్ రెడ్డి గారు ఒకటే క్వశ్చన్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్క నిమిషం లత గారు, నేను మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉండాలి అని రిక్వెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రిస్టియన్ కూడా లేరని చెప్పేసి రీసెంట్ గా మనకు సర్వే వచ్చింది కదండి, రేవంత్ రెడ్డి గారు చేపించారు. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి క్రిస్టియన్లందరికీ దయచేసి ఆ క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఇప్పించి అఫీషియల్ క్రిస్టియన్స్ అని చేయండి ప్లీజ్. చాలా ఉన్నాయి లోపాలు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏం కాదు, వాళ్ళ ధర్మంలో పాస్టర్లు మాట్లాడే మన కాకినాడలో మాట్లాడుకుంటారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి, ఇలాంటి పాస్టర్స్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అని అంటే బీజేపీ తీసుకోబోయేటువంటి స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, బీజేపీ మేమేమంటున్నామంటే ఫస్ట్ ఇట్లాంటి సంఘటనలు మరి నాదైతే ఒక తీవ్రంగా ఉంటుంది భాష, లాంగ్వేజ్. ఫత్వానే కరెక్ట్. ఫత్వా అంటే ఎట్లయితే ముస్లిం సోదరులు అంట చూడు, తలలు తీసుకురమ్మనండి అని, అట్లాంటి టైంలో ఒంట్లో భయం ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ సంఘటన కాదు ఇది, 2-3 సంఘటన. ఇప్పుడు సుమారు ఎమ్మెల్యే అయినట్టు ఒక 200 సంఘటనలు నేను ఇవన్నీ పోలీసులతో మాట్లాడడం, రోజుకు ఒక్కరిద్దరు చేసిన తప్పు వల్ల మొత్తం సమాజమే దెబ్బతింటుంది, క్రైస్తవ సమాజం. ఈ మీరు కూడా అందరు కూడా కొంత పెద్దవాళ్ళు, సీనియర్స్ వాళ్ళు ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎప్పుడే సరే మిమ్మల్ని మోస్తూనే ఉంటారు, జోకుతూనే ఉంటారు మిమ్మల్ని. ఈ సెక్యులర్ అనే ముసుగులో మీ ఓట్లు కావాలి కాబట్టి ఇతర మద్దతులను అవమానించకుండా, ఏదైతే 4 ఫాదర్స్ వచ్చి ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలా. మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఉన్న పెద్దలే జోక్యం చేసుకోవాలా, ఇట్లాంటి పెడదరులని అరికట్టాలా. ఇప్పుడు సుమారు 2% ఉంటారు, 80% హిందువులు ఉన్నారు. ఏమైతుంది ఇవన్నీ? వీధి విధాలకు, గాలి విధాలకు సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి మళ్ళీ రాను ఎంతగా కంట్రోల్ చేస్తారు? రాకేష్ రెడ్డి అయినా కానీ, ఇంకో రెడ్డి అయినా కానీ, ఇంకో భాజపా అని ఎందుకు కంట్రోల్ చేస్తుంది? మీరు ఈ రకంగా వీధిగా ఎవరైనా సరే మేము ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి ఇష్టం ఉన్నట్టు మాటలు తగ్గించండి. ఏం పద్ధతి? ఎవరో ఇంతకుముందు ప్రవీణ్ ఏదో అన్నారు, అది మొత్తం ఈ మధ్యన పగడాల మొత్తం రోజు అదే చర్చ. హిందువులు మొత్తానికి మళ్ళీ ఒక రిపోర్టు. ఏమైంది? హిందువులు ఏం చేస్తారు? హిందువులు ఎవరిని ఏమన్నారండి? ప్రపంచంలో నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో వాసుదేక కుటుంబాన్ని ఒప్పుకునేది సమస్త లోక సుఖినో భవన్, సమస్త లోకం సర్వేజన సుఖినో భవంతో పాటు సమస్త లోక సుఖినో భవంత్ అన్న ఒకే ఒక్క ధర్మం, సనాతన ధర్మం, అది హిందూ మతమే. కాబట్టి మాకు ఎవరితో ఏం లేదు. రాను కూడా దయచేసి ఇంకొక ప్రత్యేకమైన వినతి ఏంటంటే, అమాయకమైన హిందువులని మీరు మతాలు మార్చకండి. చాలా చేసింది కూడా చాలా చేశారు. రాకేష్ రెడ్డి గారు, మీరు ఇంతగానము చెప్తున్నారు క్రైస్తవ సోదరులకు, అలాగే ఫత్వా జారీ చేయడమే దీనికి కరెక్ట్ అని చెప్పేసి ఇలా మాట్లాడినందుకు, ఈ డిబేట్ లో మీరు మీ అభిప్రాయం చెప్పినందుకు మీ పైన కూడా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు, కేసులు పెడతారేమో అనేది కూడా ఒక అనుమానం. మీరు రెడీగా ఉన్నారు దానికి? నేను ఎప్పుడైతే దీన్ని పుట్టుకతోనే రెడీ ఉన్న, ఇవన్నిటికీ పుట్టుకతోనే రెడీ ఉన్న సంగతి తెలియదు అనుకుంటా. ఒక్కొక్క వీడియో 5 కోట్ల మంది చూస్తున్నారు. నేను చెప్పేది ఏం చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నా. వీళ్ళందరూ మళ్ళీ మా మతం మార్చుకుంటాం అంటున్నామంటే, వీళ్ళు మా దాంట్లోకి వెళ్ళి తప్పిపోయినారు. మా పూర్వీకులు వీళ్ళ పిల్లలన్నా మార్చుకుంటాం రండి. ఇది మా బంధం, రక్తం ఒకటి అంటామండి. ఎందుకు అనకూడదు? వాళ్ళు మా మేనల్లు అవుతారు, మా మన్మల్లు అవుతారు, మా మునిమన్మల్లు అవుతారు. ఎందుకు అనకూడదండి? మీరు భలే మాట్లాడతారు. ఇప్పుడు మా అంకాపూర్లో నేను మా విలేజ్ చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా జాని ఒకటే ఒక చర్చ్ ఉండే, 4 ఫ్యామిలీలు, 100 ఫ్యామిలీలు ఉన్నాయి. రేపు మళ్ళీ మేము బంధాన్ని మళ్ళీ రిటర్న్ రివర్స్ తెచ్చుకుంటాం, తప్పేముంది? మా బంధువులు కదా వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే, కామెంట్స్ చేసే వాళ్ళకో లేకపోతే కేసులు పెట్టే వాళ్ళకో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు.
గాలి ఇల్లు పుట్టు గాలిని వదిలిపెట్టి కామెంట్ చేసేటోడు కడుతున్నా అయ్యేది కాదు గారు తీరులో గారుతూనే ఏమవుతుంది. నేనేమంటున్నాను, ఒకవేళ ఈ సంఘర్షణ చేసినప్పుడు మేము సమాజం గురించి మాట్లాడుతున్నామండి. సామాన్య ప్రజలు అమాయక ప్రజల మధ్యన గొడవలకు దారి తీయద్దు. తెలివైన వాడు ఎప్పుడు దూరమే ఉంటాడండి ఈ వ్యవస్థతో. కాబట్టి రాజకీయ నాయకులు క్యాచ్ చేసుకోకుండా సామాన్య ప్రజలు మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని హత్యలు అట్లాంటి జరగకుండా నేను ముందు జాగ్రత్త చెప్తున్నా. నేను ముందు నుంచి అదే చెప్తున్నా. నేను ఏమనట్లేదు ఒక రెచ్చగొట్టడం వేఫ్ స్టైల్ వేరే ఉంటే తర్వాత చెప్తాను. ఉంటుంది కానీ స్పీచ్ వేరే ఉంటుంది. ఒక్కటి మాత్రం ఇంకొకసారి ఆ ఫాదర్ ఎవరైనా నేను పెద్దవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అవగాహన వాళ్ళు ఇంకెవరైతే ఎడ్డుచుంటారో ఇట్లాంటి పద్ధతులు కూడా తగ్గించండి. ప్రసాదం ముడితే చచ్చిపోతారు అంటున్నారండి, తగ్గించండి. ఇప్పుడు ఒకవేళ మీరు అంటలేరు అది పక్కన పెట్టండి. ప్రసాదం తింటే కూడా చచ్చిపోతారు అంటున్నారు. తిరుపతి లడ్డు ముడితే చచ్చిపోతారు. ఈ ఇంటికి పాపం మా మేనత్తని అందరి మా బంధువులు అందరినీ తీసుకుపోతారు. ఇక మళ్ళా నిన్న కాకుండా తిరుపతి లడ్డు తినకపోతే ప్రసాదం తినకపోతే నేను అనేది ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా చెప్తే దేవుడి గురించి చెప్పండి, జీసస్ గురించి చెప్పండి, ప్రేమ గురించి చెప్పండి, శాంతి గురించి చెప్పండి. బొట్టుకు జీసస్ ప్రేమకు మనకు సంబంధం లేదండి. జీసస్ ని శిలలతో కడితే ఇది ఒక ప్రపంచం అండి. ఇది మూర్ఖత్వం. మనం ప్రపంచం బతుకున్నప్పుడు. సో రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైతే సూచించారో ఈ రకమైనటువంటి మాటలు మానుకోవాలి, ఈ రకమైనటువంటి బిహేవియర్ మార్చుకోవాలి అని మీరు ఎలా సూచించారో రాజ్ న్యూస్ కూడా ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మేము నెత్తి నోరు మొత్తుకునేది కూడా అదే. అంతే, దానికే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటూ మమ్మల్ని ట్రోల్ చేయడము, కేసులు పెట్టడము, నోటీసులు పంపించడం. ఇప్పుడు ఏ గ్రంథంలో ఉందండి బొట్టు పెట్టద్దని? ఎంత అందంగా ఉంటారు మా తల్లులు కావచ్చు, మా అక్కలు కావచ్చు, మా చెల్లెలు కావచ్చు. బొట్టు ఎంత అందంగా ఉంటదండి. కరెక్ట్. ఈ క్రిస్టియన్ మీరు కేరళకి వెళ్ళండి, క్రైస్తవులంతా బొట్టు పెడతారు. ఢిల్లీ నేను అనేది ఉద్దేశం అది. మీరు ఒకవేళ ఒక్కరికి ఏదో ఒక మరి ఇప్పుడు నమ్స్ ఉంటారండి, వాళ్ళకున్న ఒక వస్త్రధారణ కావచ్చు, వాళ్ళకున్న పవిత్రత కావచ్చు, అదొక పద్ధతి. కానీ నేనేమంటున్నా అంటే ఇట్లాంటి మూఢనమ్మకాలు, చాదస్తపు అలవాట్లు ఈ భారతదేశానికి అలవాటు చేయకండి. భారతదేశంలో మహిళలని దేవతలుగా పూజించే దేశం. కరెక్ట్. మహిళలని ఆదిశక్తిగా, పరాశక్తిగా ప్రతి చోట కొలిచే ప్రపంచం లేదని ఉన్నదంటే భారతదేశం ఒకటే. దయచేసి జీసస్ ని, మీ బైబిల్ ని రకరకాలుగా చెప్పండి, కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలతో కూడినవి ఇట్లాంటి చెయ్యకండి. ఇవన్నీ చేయొద్దని బహిరంగంగా చెప్తున్నా. చేసిన దాని వల్ల మీకు ఏమి ఇబ్బంది కాదు. రెండోది కూడా హిందువులని అమాయకులను వదిలిపెట్టండి. ఏదైనా మీకు ఈ టాలెంట్ ఉంటే ముస్లింలను మతం మార్చండి చూద్దామంటున్నా.